యేసుక్రీస్తు శిలువ మనకి నేర్పుతున్న పాఠాలు అనేకాలు ఉన్నాయి. వాటిల్లో కేంద్ర బిందువు లాంటి పాఠం ఏంటంటే, ఒక్క మాటలో ఒక పదంలో చెప్పాలంటే బాధ్యత. బాధ్యత. శిలువలో ఆయన పలికిన 7 మాటల్లో మనకు వ్యక్తమయ్యేది బాధ్యతే. మీరు కొంచెం ఆలోచించి చూడండి. ఆ 7 మాటల్లో వ్యక్తమయ్యే కేంద్ర బిందువు బాధ్యత. యేసు శిలువ నెక్కటానికి కారణం బాధ్యత. పరలోక మహిమను కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత నిత్యము కొనియాడబడే ఆ అనుభవాన్ని వదిలిపెట్టుకోవడానికి కారణం బాధ్యత. తండ్రి వక్షస్థలాన్ని వదలడానికి కారణం బాధ్యత. తీర్పులు తీర్చడమే తప్ప తీర్పుకు లోబట్టం తెలియని నా ప్రభువుకి పొంతి పిలాతు సభలో ఒక నేరస్తుడి వలె చేతులు కట్టబడిన వాడై, బంధింపబడిన వాడై, తల దించుకొని నిలుచుట బాధ్యత. దానంతటి కారణం బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక్కటే. బాధ్యత అనేది మీరు రెగ్యులర్గా వాడే పదం, మీరు ఎక్కువగా వినే పదం కూడా. ఏం చేద్దాం, నా బాధ్యతలు ఉన్నాయిగా, కొన్ని నెరవేర్చాలిగా నేను అని అప్పుడప్పుడన్నా మీరు ఈ బాధ్యతలను గురించిన ప్రస్తావన తీసుకొస్తారు. నోరు లేని పశువులు, పక్షులే వాటి బాధ్యతలు నెరవేర్చడంలో చాలా శ్రద్ధగా ఉంటాయి. తెలుసా మీకు ఆ సంగతి? అశుద్ధం తినే పందితో సహా దాని పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో చాలా బాధ్యతగా ఉంటుంది. అది చూడొచ్చు. ఒక పంది పిల్లని ఎవడన్నా ముడితే వాడిని చీల్చిద్ది, అది చీల్చి పడేసిద్ది. జిక్కితే అంత డేంజర్ దాంతో. అట్లాగా పక్షులతో సహా, మనం పెంచుకునే కోళ్ళతో సహా, కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పట్టుకోవడానికి ట్రై చేయి, అది నిన్ను కొట్టిద్ది. అంటే అవి దానంతా అయిందాకా జాగ్రత్తగా చూసి తర్వాత అదే తోలేసిద్ది, వాటిని తల్లే తోలేసిద్ది బాధ్యత నెరవేరిన తర్వాత. పశుపక్షాదులు కూడా బాధ్యతలు నెరవేరుస్తాయి. వాటికంటే శ్రేష్టంగా మనం దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున చేయబడిన వారం, దేవుని స్వభావంలోనికి మార్చబడుతున్న వారం మనం. దేవుని స్వరూపంలోనూ దేవుని పోలికలోనూ చేయబడ్డాం. ఇప్పుడు దేవుని స్వభావంలోనికి రూపాంతరం చెందుతున్నాం. గొంగళి పురుగు సీతకు ఒక చిలకైనట్టుగా ఇప్పుడు మనం రూపాంతరపు అనుభవంలో ఉన్నాం, దేవుని స్వభావంలోనికి. ఒకవేళ మనం దేవుని స్వభావంలోనికి పూర్తిగా మార్చబడితే మనకు దేవుడిచ్చేటువంటి టైటిల్ ఏంటో తెలుసా? దైవములు. ఏంటి? దైవములు. ఇది మన ముగింపు. మనల్ని దేవుడు ఆ స్థితిలో ఉంచాలని చూస్తున్నాడు. ఇప్పుడు పశువుల కంటే, పక్షుల కంటే కూడా, మనుషుల్లో ఉన్న మనుషుల కంటే కూడా మనల్ని శ్రేష్టమైన అంతస్తులోకి దేవుడు తీసుకొస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎరగని అన్యజనుల సంగతి పక్కన పెడితే వాళ్ళు సహా బాధ్యతలు నెరవేరుస్తారు. దేవుణ్ణి ఎరిగి, దేవుని రక్తంలో కడగబడి, దేవుని స్వభావంలో పాలు పంపులు పొంది, దైవములు అనే అంతస్తుకు నిర్ణయించబడిన మనం మరి ముఖ్యంగా మన బాధ్యతలను నెరవేర్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. క్రీస్తునందున్న మనమెవ్వరము కూడా బాధ్యత లేని బతుకులు బతకూడదు. క్రీస్తునందున్న మనమందరము కూడా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చి, శిలువలో నా ప్రభువు పలికినట్లు సమాప్తమైంది అని చెప్పి ఆయన దగ్గరికి చేరాలి. అలా సమాప్తమైంది అని చెప్పకముందు
మనకు అప్పగించబడినవి సమాప్తం చేశామా లేదా ఒకసారి చూసుకోవాలి. గతంలో మీకు చెప్పాను, ఒక మహాసభలో చెప్పాను, నీతిమంతులారా బాధ్యతలను విస్మరించకండి అని. ఆ అంశం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. మనం సింగిల్ పర్సన్గా కనబడతాం, కానీ మనకి చాలా బాధ్యతలు లింక్ చేశాడు దేవుడు. వాటిని నెరవేర్చి మనం ఆయన ముందు నిలబడాలి. సమస్తము నెరవేర్చిన వారమై మనం ఆయన ముందు నిలబడాలి. దీనికి మనకు మాదిరి యేసు ప్రభువే. యేసు ప్రభు మనకు రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు, నాథుడే కాదు, మనకు మంచి మాదిరి కూడా. మంచి మాదిరే కాదు, మనం అసలు నడవవలసినటువంటి ఒరిజినల్ మాదిరి యేసు ప్రభువే. ఆయనే సృష్టి చేయడానికి ముందే, బాగా వినండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. సృష్టి చేయడానికి ముందే ధర్మ సందేహం వచ్చినప్పుడు సృష్టిని విమోచించే విషయంలో తన బాధ్యత ఏమిటో ముందుగానే ఫిక్స్ అయ్యి సృష్టిని చేశాడు. ఉనికిలో లేని వ్యక్తుల్ని నేను ఉనికిలోనికి తీసుకొస్తే, వాళ్లకు నేను స్వేచ్ఛనిస్తే, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పాపం చేసి నాకు వ్యతిరేకులైతే నేనే వాళ్ళని నాశనం చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఒకవేళ వారు పొరపాటు పడినప్పటికీ, పాపులు అయినప్పటికీ, ఆ పాపం నుండి విడుదల పొందే మార్గం ఏదో నేను వాళ్ళకి చూపించాలి. అది చూపించలేనప్పుడు నేను వాళ్ళని సృష్టించకూడదు. సృష్టించాను అంటే వాళ్ళు ఒకవేళ పాపంలో చిక్కుకుంటే దాని నుంచి బయటపడే రూట్ ఏదో నేను చూపించాలి, ఆ దారి ఏదో నేను చూపించాలి, లేకపోతే సృష్టి చేయకూడదు అని ముందే ఎరిగిన వాడై, మనం విమోచింపబడటానికి అవసరమైనటువంటి బలిదానము తాను అయిపోవాలని ఈ సృష్టి ఆరంభములోనే ఆయన ఆలోచించి ఫిక్స్ అయి తన బాధ్యత ఎలా నెరవేర్చాలో ఆయన ఎరిగి ఉండి మనందరినీ నిర్మించాడు. అంటే ఎప్పుడు తన బాధ్యత గుర్తు చేసుకున్నాడంటే మనల్ని నిర్మించక ముందే. ఎవరు? బాధ్యతలు ఎరిగిన మన ప్రభు. గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడిందో తెలుసా? 2025 సంవత్సరాల క్రితం కాదు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. అసలు ఇదేది నిర్మాణం కాకముందే దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడటానికి, బాధ్యత నెరవేర్చడానికి ఇష్టపడ్డాడట. అలా ఇష్టపడితేనే ఇది నిర్మించడానికి సాధ్యమైంది ఈ సృష్టి. ఆయన అలా ఇష్టపడకపోతే అసలు ఈ నిర్మాణం మన పుట్టుకే ఉండదు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథము 13:8 అసలు గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడిందో రాశాడు. ప్రకటన గ్రంథము 13:8 జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథములో, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే, పెళ్లి చేసుకోవటానికి ఒక కుర్రాడు ఊగుతుంటే పెద్దోళ్ళు ఏం చెబుతారో తెలుసా? చేసుకున్న దానికి కూడు పెట్టే దారి దేవులాడరా ముందు అంటారు. బాధ్యత. స్తోత్రం. ఒరే, పెళ్లి చేసుకొని చట్టా పట్టాలు వేసుకుంటే సరిపోదురా? 3 పూట్ల పట్టడు అన్నం పెట్టాలి, సిగ్గు కప్పుకోవటానికి అంత వస్త్రం ఇవ్వాలి, తల దాచుకోవటానికి నీడనియాలి, పిల్ల పీచు పుడితే వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడానికి కాస్తో కూస్తో సంపాదన ఉండాలి. ముందు అందులో సెట్ అవురా, తర్వాత ఇది పెళ్ళి అంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, చేసుకున్న తర్వాత చేసుకున్న ఆమెకి, ఆమె ద్వారా పుట్టే సంతతికి బాధ్యతలు నెరవేర్చేటువంటి పొజిషన్ ముందు చూసుకో. అలా సెటిల్ అయిన తర్వాత, బాధ్యతలు నెరవేర్చే దమ్ము నీకు వచ్చిన తర్వాత అప్పుడు చేసుకో పెళ్ళి అని పెద్దోళ్ళు చెప్తారు. అందుకే చాలామంది జాబ్ సంపాదించినాకనో, ఏదన్నా పని నేర్చుకున్నాకనో, ఏదో ఒక వ్యాపారంలో సెటిల్ అయిన తర్వాతనో, ఎందులో దానిలో ఫిక్స్ అయ్యి
పర్వాలేదు, నేను బ్రతకగలను, నా దగ్గరకు వచ్చిన మనిషిని కూడా బ్రతికించగలను అనే సామర్థ్యం చూసుకొని పెళ్ళి అంటాడు ఎవడైనా, నాకు తెలిసి. అలా చూసుకోకుండా అన్నాడు అంటే, పెళ్ళి అన్నాడంటే, అది చూసుకోకుండా పెళ్ళి అన్నాడంటే వాడు పశువుతో సమానం. దేవునికి పశువుతో సమానం కూడా కాదు, అంతకంటే హీనుడు నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే బాధ్యత నెక్స్ట్ ఏంటనే బాధ్యతను ఎరగకుండా వాడు ముందు వాడి ఆలోచనలను నెరవేర్చుకోవడానికే చూస్తున్నాడు, కానీ వాడి బాధ్యతలు ఎలా నెరవేర్చాలో ఆ ప్లాన్ వాడికి లేనప్పుడు అట్లాంటి వాడికి పొరపాటున పిల్లను కూడా ఇవ్వకూడదు. వాడి బాధ్యతలు ఎరగడు, ముందే బాధ్యతలు ఎరగడు, పెళ్లి చేసుకున్నా కూడా ఎరగడు, అమ్మాయి బతుకు బస్ స్టాండింగ్ అయిపోద్ది. అట్లాంటి వాడికి ఇవ్వకూడదు, వాడిని అసలు మనుషుల్లో జమగట్టకూడదు. సమాజం చెప్పేటువంటి సాక్ష్యం, మనకు తెలిసిన అవగాహన. ఎంతమంది ఒప్పుకుంటారు? ఫస్ట్ ఏం చేయాలి? చేసుకున్న ఆమెకి కూడు గూడు వస్త్రం ఇవ్వగలిగే కెపాసిటీ వాడు ముందు చూసుకోవాలి. దీన్ని బాధ్యత అంటారు. ఇదేం పెద్ద మర్మం కాదు. అలాగున మనుషులకు మనకే బాధ్యతలను నెరవేర్చమని చెప్పిన దేవుడు, ఆయన నెరవేర్చాల్సిన బాధ్యతల్లో ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటాడు, ఆయన సిద్ధపడి ఉంటాడు.